ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారికి ఒక్కసారి ప్రణామాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు పాల్గొన్న బంధువులందరికీ కూడా మరి ధన్యవాదాలండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే చింత, చింతన, నిశ్చింత. ఈ మూడు విషయాల గురించి మాట్లాడుతుంది. చింత ఎవరికి ఉంటుంది, చింతన ఎవరికి ఉంటుంది, నిశ్చింత ఎవరికి ఉంటుంది? మానవుడికి, ప్రతి మానవుడికి ఈ మూడు ఉంటాయి. చింత, చింతన, నిశ్చింత. ఈ చింత ఎవరికి ఉంటుంది అంటే ప్రాపంచికంగా ఉన్న మానవుడికి ఎక్కువ ఉంటుంది. తృప్తి లేని వాడికి ఎక్కువ ఉంటుంది. భగవంతుడెవరో తెలియని వాడికి ఎక్కువ ఉంటుంది. చూడండి, ప్రాపంచిక జీవితం జీవించినప్పుడు ఎన్ని వస్తున్నా ఇంకా కావాలనే చింత. పక్కవాడికి పోల్చుకుంటారు. ప్రాపంచిక జీవితంలో మనం గమనిస్తే మనకి చాలా ఉంటాయి. చాలా ఉన్నా సరే మనకంటే ఎన్ని ఎక్కువ ఉన్నా పక్కన ఎవరికైనా ఒక విసరు ఏ విషయంలో అయినా కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా మనకి చింత మొదలవుతుంది. అయ్యో వాడికి అంతుంది, మనకి ఇది లేదు అనే చింత ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి మన జీవితంలో దుఃఖం. ఎప్పుడైతే నువ్వు లేదు అని చింత పెట్టుకుంటావో ఆ క్షణం నుంచే మన జీవితం దుఃఖంలో ఉంటుంది. ఇది ప్రాపంచిక జీవితంలో అందరూ అనుభవిస్తున్న అవస్థ. ఏంటి అంటే ఉన్నది గమనించడు, లేనిది కావాలని కోరుకుంటాడు. నీకున్నవి గమనించు. నీకు ఆహారం ఉంది, ఉండడానికి ఉంది, ఇల్లుంది, కారు ఉంది, మేడ ఉంది. కానీ వాడి ఇంటి కంటే మనది పెద్దది కాదు, వాడి కారు కంటే నాది చిన్న కారు, లేకపోతే వాడికి ఇన్ని భోగాలు ఉన్నాయని నాకు లేవు. పక్కవాడితో పోల్చుకుంటాడు. పోల్చుకున్న వాడి జీవితం నిత్యము చింతే. ఎందుకు చింత వస్తోంది అంటే పక్కవాడితో పోల్చుకోవడం వల్ల, భోగాల పట్ల వ్యామోహం వల్ల, ఉన్నదానితో తృప్తి లేదు వాళ్ళకి. అందుకే చింత. నువ్వు ఎంతవరకు డబ్బు వెనకాతల, సంపదల వెనకాతల, పేరు ప్రతిష్టల వెనకాతల పరుగులు తీస్తావో అప్పుడు నీ జీవితం అంతా చింతే. దానికి బానిసలం అవుతున్నాం. ఎందుకంటే ఒక యజమానికి ఒక నౌకరు బానిసగా పనిచేయొచ్చు, జీతం ఇస్తున్నాడు కాబట్టి. కానీ మనం యజమానులం అయ్యుండి డబ్బుకు బానిస, పదవులకు బానిస, కోరికలకు బానిస. అంటే మనసు ఒక కోరిక కోరింది, అది నువ్వు తీరుస్తున్నావు. ఇప్పుడు చూడండి, యజమాని చెప్పిన పని నౌకరు చెయ్యాలి, బానిస చెయ్యాలి, జీతం ఇస్తున్నాడు కాబట్టి. కానీ నీ మనసు నీకేం జీతం ఇవ్వట్లేదు. కానీ మనసు కోరిన కోరికలు చెయ్యడానికి నువ్వు రెడీ అయ్యావు. అంటే నువ్వు మనసుకు బానిసవి. ఆ మనసుకు బానిసవి అయ్యావు కాబట్టే మనసు కోరిన కోరికలన్నీ తీర్చడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. ప్రయత్నించేక తృప్తితో ఉంటున్నావా? ఎప్పుడు డబ్బు వెనకాతల, పదవుల వెనకాతల పడిన వాడికి జీవితంలో తృప్తి ఉండదు. వాడి జీవితాంతం చింతలోనే ఉంటాడు. ఆ చింతిస్తూ చింతిస్తూ లాస్ట్లో చనుకుంటాడు. అయ్యో వీటి వెనకాతల పడ్డాను అంటే లాస్ట్ మంచం మీద పడ్డాక మరి మన జీవితం అంతా మనకి రీల్ కనిపిస్తుంది. అప్పుడు ఇదే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. మనం చనిపోయే ముందట
మనం జీవితంలో చేసినవన్నీ మన కళ్ళకు కనిపిస్తాయట. అప్పుడు వేదనలో ఉంటాం. ఈ శరీరం తెచ్చుకున్నాను, భగవంతుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, కానీ భూమి మీదకి వచ్చాక భగవంతుడి కోసం, ఆయన తృప్తి కోసం ఒక్క పుణ్యకార్యం కూడా చెయ్యలేదే నేను అని చింతిస్తూ చింతిస్తూ మరణిస్తాడు. ఎవరు? ప్రపంచక భోగాల వెనకాతల పరిగెట్టిన వాడు. అప్పుడు తృప్తి లేదు, ఎంత ఉన్నా తృప్తి లేదు. వాడితో వీడితో పోల్చుకున్నాడు, మనసు యొక్క కోరికలకి బానిసయ్యాడు. అప్పుడు చింతే. మరణించే ముందు చేసిన పాపాలు కళ్ళకి కట్టినప్పుడు ఒక్క మంచి పని చేయలేదని చింతతోనే చేస్తాడు. అంటే వీడు పుట్టినప్పటి నుంచి చింతే. ఆ చింతతోటి సంపాదిస్తాడు. కావాలి కావాలి కావాలనే చింత తప్పించి రెండో చింత లేదు వాడికి. ఆ డబ్బుకి బానిస, పదవులకు బానిస, అన్నిటికీ బానిస. ఈ బానిసత్వం చేసి 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 లాస్ట్ లో ఏ ఒక్క మంచి పని కూడా నేను చెయ్యలేదే, ఎన్ని పాపాలు చేసేనే అని చింతతోటే మరణిస్తాడు. వీడి జీవితం అంతా చింతే, వేదన వేదన, లాస్ట్ లో వేదనే మిగులుతుంది. అలా ప్రపంచకం వెనకాతలు పరిగెడితే ఉండాలి, డబ్బు ఉండాలి. ఎంతవరకు? మన అవసరాలకి పరిమితం అయినంత వరకే ఉండాలి. అంటే ఎలా వస్తుందో తర్వాత తెలియచేసుకుందాం. ముందు మనం పరిగెట్టినంతసేపు చింత, మనం పరిగెడుతున్నాం దాని వెనకాతల, అప్పుడు మనకి చింతే. ఎందుకు అంటే అక్కడ తృప్తి ఉండదు. ఎప్పుడైనా చూడండి, నేను కోటీశ్వరుడిని అనుకుంటాం. సరే, మనకంట కోటీశ్వరుడు వస్తాడు, కనబడతాడు, అప్పుడు మనసులో ఏదో ఒక ముళ్ళులా గుచ్చుకుంటుంది. అలాగే మన కారు బాగుంది, ఇష్టపడే కొనుక్కున్నాం, మన కారు కంటే పెద్ద కారు కనబడింది, అయ్యో అది కొనుక్కుంటే బాగుండేది కదా, అక్కడ వస్తుంది. ఇల్లు కడతాం, ఊర్లో అందరూ పొగిడేశారు, ఈ ఇల్లు చాలా బాగుంది. కానీ మనకంట మన చుట్టాల్లో ఎవరో ఒకళ్ళు గొప్ప ఇల్లు కట్టారు, అందరూ మనం అన్నమానేసి దాన్ని పోవడం మొదలు పెట్టారు. అప్పుడు చింతే. దేని వెనకాతల నీ మనసు పరిగెట్టిందో ఆ మనసు వెనకాతల మనిషి వెళ్ళాడు, కోరికలకు బానిసయ్యాడు, తృప్తి జీవితంలో లేదు, వాడి జీవితం అంతా చింతే. అందుకే చింతలో ఉండివాడు, చింత వెనకాతల పరిగెట్టిన వాడు చింతతోటే మరణిస్తాడు. అందుకే ఇవన్నీ తెలుసుకుంటే మనం చింతలో ఉండాలా, చింతనలో ఉండాలా అర్థమవుతుంది. ఎందుకంటే జ్ఞాని ఎప్పుడైతే జ్ఞాని అనే పదవి అలంకరించాడో, ధ్యాని జ్ఞాని అయినప్పుడు వాడు అన్నీ తెలుసుకుంటాడు. ఆ తెలుసుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది అంటే చింతనలో నుంచి వచ్చింది. ఈ చింతగా వాడు ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో, ధ్యానిగా మారుతాడో, ఇక్కడి నుంచి వీడు చింత వదిలి చింతనలోకి వస్తాడు. చింతన అంటే ఆలోచించడం, విచారణ చేయడం. అంటే చూడండి, లేదనే చింత వదిలి నాకు ఇది అవసరమా అనే చింతనలో పడతాడు వాడు. ఒక జ్ఞాని. ఇప్పుడు మనమే ఉన్నాం, మనకి ప్రాపంచిక జీవితం తెలుసు, అప్పుడు ఎలా బతికేమో తెలుసు, ఇప్పుడు ఎలా బతుకుతున్నామో తెలుసు. అయితే ఇక్కడ ఒక జ్ఞానిగా మారాలి అనుకున్నప్పుడు ప్రతి విషయాన్ని ఇది నాకు అవసరమా, అవసరం లేదా, అదే మరి శంకరాచార్యులు చెప్పినట్టు నిత్య అనిత్య వస్తు వివేకము. మనం ఇందులోకి వచ్చి కూడా సుఖం కోసం ప్రాకులాడుతున్నాము అంటే మనకి సరి అయిన జ్ఞానం లేదు. సుఖం కోసం ప్రయత్నించక్కర్లేదటండి అసలు న్యాయంగా చూస్తే. చాలా మంది సుఖం భోగం అని ప్రయత్నిస్తారట. అసలు మనిషి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మనిషి ప్రయత్నించాల్సింది సాధన జ్ఞానం కోసం ప్రయత్నించాలటండి. ఇది కష్టపడితేనే వస్తుంది.
అయితే అవేలా వస్తాయి మేడం? ఇక్కడే తెలివి ఉపయోగించాలి. సృష్టి ఒక నియమం ఉంది, అది పత్రి సార్ మనకు నేర్పారు. ఏమిటి అంటే ఇస్తే వస్తుంది. నువ్వు 10 మందికి ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు నీకు వస్తుంది. అందుకే పరోపకారం కోసం పాటుపడిన వ్యక్తే పరమాత్మకి ఇష్టుడు అని మహాత్ములు చెప్పారు. ఎందుకంటే సుఖం ఉంది అనుకున్నది, డబ్బు వెనకాతల పదవుల వెనకాతల సుఖం ఉంది అనుకోవడం అట మన కల్పనటది. నువ్వు కలలు కంటున్నావు, నువ్వు కల్పించుకుంటున్నావు దాని వెనకాతల సుఖం ఉందని. కానీ దాని వెనకాతల సుఖం ఉండదట. చూడండి, సంపాదనలో పడిన వాడు సుఖం ఉందనుకుంటాడు, ఇంకా 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 అంటాడు, వాడికి తృప్తి ఉండదు. కానీ చింతనలో ఉన్న వ్యక్తి అంటే నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనేం చేయడానికి వచ్చాను, నువ్వు ఈ చింతనలో ఉంటే, ఈ ఆలోచనలో ఉంటే, ఈ మార్గంలో ఉంటే నువ్వెప్పుడు నిశ్చింతగానే ఉంటావు. మనకి 2 పూట్ల తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, అనుభవించడానికి ఉంది. ఇంకా దేనికి చింత? నిశ్చింతగా ధ్యానం చేసుకోవడమే. కానీ ఈ మార్గంలోకి వచ్చి కూడా సత్యం తెలుసుకోక మరి ఉన్నదానితో తృప్తి లేకపోతే మనకంటా దౌర్భాగ్యం ఇంకేముండదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేకే మనకు అర్థమవుతుంది కర్మ సిద్ధాంతం. ఇక్కడికి వచ్చేకే భగవంతుడు తత్వం అర్థమైంది, సత్యం అర్థమైంది. ఏమిటి సత్యం అంటే సృష్టిలో ఉన్నదంతా ఆయనదే, మనదేమంటూ ఉందా? ఏమీ లేదు. నిజంగా భగవంతుడిని అన్వేషిస్తున్నావు. మహాత్ములు ఒక మాట చెప్తారు, భగవంతుడిని అన్వేషిస్తున్నావు, ఆయన ఎక్కడున్నాడని పట్టుకుంటావు, ఆయనలోనే నువ్వు ఉన్నావు. నువ్వు ఉన్నది ఎక్కడ? అణువణువు అంతటా ఉన్నాడని చెప్తున్నావు కదా. నువ్వు అన్వేషించగలిగింది ఎక్కడ? లేని చోటు చెప్తే ఉన్నవాడు ఎక్కడున్నాడో తెలుస్తుంది. అందుకే ఆయన లేని చోటే లేదు, ఆయనలో నువ్వు ఉన్నావు, నీలో ఆయన కాదు. ఆయన చైతన్యం నీలో ఉంది కాబట్టి అనుకుంటున్నావు, కానీ నువ్వున్నది ఎక్కడ? అణువణువు అంతటా ఆయనే ఉంటా, ఆయనలోనే నువ్వు ఉన్నావు, ఆయన ఒడిలోనే నువ్వు ఉన్నావు. అంతటా ఆయనేనా ఒక భావంతో ఉండు, అప్పుడు నీ ప్రవర్తనే చాలా బాగుంటుంది. ఇలా చింతన చేయి. లేనిది ఎక్కడ, లేనిది ఎక్కడ, లేనిది ఎక్కడ. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఊర్లో ఒక యోగి ఏం చేశాడంటే, ఒక గుళ్ళోకి వెళ్ళి శివలింగం మీద కాళ్ళెట్టి పడుకున్నాడట. పడుకునేటప్పటికి పూజారి గారు వచ్చి చూసి, అయ్యయ్యో శివలింగం మీద కాళ్ళు పెట్టి పడుకున్నారు గురువు గారు, ఎంత అపచారం, ఎంత అపచారం, ఈయనేంటి ఇలా పడుకున్నాడు, ఇంత బేవారసుగాను, ఈడేదో పరమనాస్తికుడేమో అని ఆయన తిట్టాడట. అయితే నా కాళ్ళు ఎక్కడ ఎట్టమంటావు అన్నాడట యోగి. తీసి పక్కనెట్టుకోండి, నాకు ఓపిక లేదు కానీ నువ్వే పక్కనెట్టు అన్నట. అనగానే ఆ పూజారి గారు తీసి కాళ్ళు పక్కకు పెట్టేటట్టు ఇంకో వైపుకి నడిపాడట, తిప్పేటట. అక్కడ ఓ శివలింగం పుట్టిందట. అయ్యో అనుకుంటూ ఇంకో వైపుకి తిప్పాడట, అక్కడో శివలింగం వచ్చిందట. అలా ఎటు కాళ్ళు పెడుతుంటే అక్కడో శివలింగం పుడుతుందట. అప్పుడు పూజారి, ఇదేంటండి మీరు ఎక్కడ కాళ్ళు పెడుతుంటుంటే అక్కడ శివలింగం వస్తుంది, నాకు ఇన్నాళ్ళు ఒక శివలింగమే కనిపించింది అన్నాడట. అంటే యోగి అన్నాడట, నువ్వు అక్కడే చూస్తున్నావు దేవుణ్ణి, కానీ దేవుడు అక్కడే ఉన్నాడా? అణువణువుని అంతటా ఉన్నాడు, లేని చోటెక్కడ? నేను ఆ భావంలో ఉన్నాను కాబట్టి నా కాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే భగవంతుడు కనబడతాడు. కానీ మనం ఇప్పటికి ఇన్ని తెలుసుకున్నా మళ్ళా గుడిలోకి వెళ్ళి అక్కడే దేవుడు ఉన్నాడు అంటున్నాం. మరి యోగిలాగా మన మనస్సు ఉంటే అణువణువుని అంతటా అందరిలోని ఆ ఆత్మ దర్శనం నీకు కలుగుతుంది. ఎక్కడో ఆత్మ దర్శనం కలగడం కాదండి, మన భావన. ఈ చింతన చెయ్యండి, మహాత్ములు చెప్పేది అది. ప్రతి చోట ప్రతి చోట ప్రతి చోట ఉన్నది ఆయనే అని నీకెప్పుడు అర్థమవుతుంది?
ఉన్నదానితో తృప్తి పడుతూ చింత వదిలి చింతనలోకి వెళితే, ఏ చింతన? భగవంతుడి గురించి చింతన చెయ్యాలి. అంతా ఆయనే. అది ఎప్పుడు నీకు అర్థమవుతుంది? అందరికీ నీ ప్రేమని పంచినప్పుడు, నువ్వు అందరినీ ప్రేమించగలిగినప్పుడు, నీకున్నది ప్రతిదీ ఇవ్వగలిగినప్పుడు. ఎలా ఇస్తావు? ఒక్కటేనండి, 10 మందికి పంచగలిగిన వాడు అందరిలోని దైవాన్ని చూడగలిగితేనే పంచుతాడండి. కానీ ఎదుటి వాళ్ళ నుంచి ఆశించిన వాడు, ఎదుటి వాళ్ళ నుంచి అన్ని పొందాలి అనుకున్నవాడు ఒక బిచ్చగాడితో సమానమాట. కానీ నీది ఎదుటివాడికి ఇవ్వాలి అనుకుంటే పరమాత్మకి ప్రీతి కలిగిన వాడు. నిజానికి పొందే దానిలో సుఖం కంటే ఇచ్చే దానిలో సుఖమే ఎక్కువట. నువ్వు పొందుతావు 10 మంది నుంచి, నేను సుఖపడాలనుకుంటావు. ఇది ఒక బిచ్చగాడి తత్వం అంట. నువ్వు ఇచ్చే సత్వంలో ఉండు, ఇలా ఉండు, ఈ ఆలోచనతో ఉండు, ఈ చింతనతో ఉండు. అప్పుడు నువ్వు యజమాని అవుతావు. ఇవ్వడం మొదలు పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో. మరి మా జీవితాల్లో రాఘరావు గారికి నాకు చాలా అనుభవం అండి. మీరందరూ 3 రోజులు క్లాస్కి వచ్చి ధ్యానం కుదిరింది, బాగుంది, హాయిగా ఉంది. నా కోరికల్లో ఒక్కటే, మీ ఇంటి దగ్గర అంతా మరి అంత రుచికరమైన భోజనం నేను ఇవ్వలేకపోవచ్చు. అన్ని జిల్లాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్ర నుంచి వస్తారు. కానీ మీరు తినేది తృప్తిగా తిని తృప్తిగా ధ్యానం చేయాలని ఒక కోరిక ఉంటుంది నాకు. అందుకే నేను అక్కడ ప్రతి నిమిషము కాపలా కాసు కూర్చుంటాను. నేను క్లాస్కి వస్తున్నా సరే వాడికి చెప్పొస్తాను, నేను రాకుండా వంట చెయ్యొద్దు. మరి నేను రాకుండా వండేవంటే ఇదివరకు ఇలా చిన్నగా పొరపాటు అయ్యేది. మేము చూసుకుంటున్నాం, వాళ్ళు వెళ్ళమ్మా అంటే వదిలేసేదాన్ని. వదిలితే చిన్న లోపాలు కనిపించేవి నాకు. ఆ లోపాలు కూడా నేను ఒకటే అనుకుంటాను, నాకు జనరల్గా ఏంటి అంటే శుభ్రంగా లేకపోతే, రుచికరంగా లేకపోతే నాకు ఇష్టం ఉండదు. ఇంట్లో కూడా నేను తిన్న పక్కకు తోసేస్తాను అంతే. ఏది బాగోపోయినా, ఇంకా రాఘరావు గారు నాకు కొంచెం, రాఘరావు గారు ఆకారం చూసి తినరు, నేను రుచి చూసి తిన్ను. రుచి తేడా వస్తాయి. మరి నేను ఎంత రుచిగా తినాలనుకున్నానో 10 మందికి అంత రుచిగానే పెట్టాలి కదా, ఈ భావమే. మరి వాళ్ళు తృప్తిగా తిని తృప్తిగా ధ్యానం చెయ్యాలి కదా అని భావమే నన్ను అక్కడ ఒక అమ్మ పాత్రను పోషించుతుంది. బిడ్డలు తినాలి, సరి అయిన ధ్యానం చెయ్యాలి అనే కోరిక. అది ఇవ్వడంలో ఎంత ఆనందం ఉంటుందో మనం ధ్యానులం ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ ఇంకొంచెం ఆనందం అనుభవించాలి అంటే నీకు వచ్చిన ప్రతిదీ కూడా ఇవ్వడానికి నువ్వు ప్రయత్నించాలి. అది ధనమైనా అవ్వచ్చు, శక్తి అయినా అవ్వచ్చు, జ్ఞానమైనా అవ్వచ్చు. ఇచ్చేవాళ్ళలో ఉన్న ఆనందం ఇంత అంత కాదు. నువ్వు ఇస్తున్నావు అని దీనికి మహాత్ములు ఒక చక్కని ఉదాహరణ చెప్తారండి. భగవంతుడి చేతులు అనంతం. సృష్టి అంతా భగవంతుడే కదా, అందరూ ఆత్మస్వరూపులే కదా. ఇప్పుడు ఈవేళ నువ్వెవరికి సహాయం చేసేవో వాడే నీకు సహాయం చెయ్యాలని లేదు. అది ఇంకొకళ్ళ ద్వారా అయినా సహాయం అందేటట్టు చేస్తాడు ఆ భగవంతుడు. ఈ సృష్టి అంతా ఆయనే కదా. నీ ఎదురుగుండా వాడికి నువ్వు ఇచ్చేవని ఆడి మళ్ళా నీకేమి ఇవ్వడు, ఇంకొకళ్ళ ద్వారా నీకు సహాయం అందుతుంది. ఇలాంటి రహస్యాలు ఎన్నో మనకి జ్ఞానంలోకి వచ్చాక తెలియపడతాయి. నువ్వు పెట్టిన వాడు నీకు సహాయం చెయ్యడు. నువ్వు ఈవేళ వాడికి భోజనం పెడితే వాడే సహాయం చెయ్యాలని లేదు. భగవంతుడు అనంత తత్వంలో ఏదో ఒక మూల నుంచి నీకు సహాయం అందే తీరుతాడు. ఇది ప్రకృతి ధర్మం. అలా అని వస్తుందని ఎప్పుడు ఇవ్వకూడదండి. ఇవ్వడానికి నాకు అవకాశం దొరికింది అనే చింతనలో ఉండండి, చింతలో ఉండకండి. లేదు అనుకోవడం చింత, ఇవ్వడానికి అవకాశం వచ్చింది అన్నది చింతన. ఇందులో ఇలా ఉండాలి. మనం ధ్యానులు అయ్యాం, ధ్యానం చేస్తున్నాం. ఈ సంపదలన్నీ భగవంతుడి వల్లే మనకు వచ్చాయి, మన పుణ్యం వల్లే అనుభవించడానికి హక్కొచ్చింది. ఈ చింతనలో ఉండడమే. అయితే దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్పారండి.
ఇప్పుడు నది ఎప్పుడు గలగలా పారుతూ ఉంటుంది కదండి. చెరువు ఎప్పుడు కూడా నిండు కొండలాగా పారదు, నీళ్ళుంటాయి. ఒకసారి చెరువు నదిని అడిగిందట, నువ్వేంటి ఎప్పుడు గలగలా శబ్దం చేసుకుంటూ ప్రతి చోటకి పరుగులు 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 పెడుతున్నావు? మరి నువ్వు పరుగులు పరుగులు పెట్టి చివరికి సముద్రంలో కలిసిపోతున్నావు. అక్కడ నీ ఉనికిని కోల్పోయి ఉప్పగా మారిపోతున్నావు. మరి అలాగా నీ ఉనికిని కోల్పోయే సముద్రంలోకి కలిసిపోవడానికి నీకింత పరుగులు ఎందుకు అని చెరువు అడిగిందట. నేను చూడు ఎక్కడికి పరిగెట్టను, ఉన్న చోటనే ఉంటాను అని చెరువు అందంట. మరి చూడండి, నదులు ఎప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, అలా పరుగులు పెడుతూ ఉంటాయి. మరి తన ఉనికిని కోల్పోతుంది అని నదికి తెలుసు, అయినా పరిగెడుతుంది. దానికి ఒక అంతరార్థం ఉంటుంది. భగవంతుడి నియమానికి కానీ సృష్టికి కానీ అంతరార్థం లేకుండా ఉండదు. సరే, ఇలాగ వాదించు. ఇది చెరువు నది నది. ఈ నది పని ఏంటి? అక్కడే ఉండడం. కొన్ని రోజులకి అందులో చేపలు వచ్చాయి. మరి అది వెళ్ళకపోయినా వచ్చే జంతువులు కొన్ని ఉంటాయి కదా, త్రిమింగళాలు వచ్చాయి. అప్పుడేమైంది, జనం అక్కడికి వెళ్ళడానికి భయపడ్డారు. ఎప్పుడైతే త్రిమింగళాలు వచ్చాయో ఆ చెరువులోకి ఎవరు వెళ్ళరు కదండి. వెళ్ళక ఎవరు వాడక ఆ నీళ్ళన్నీ మురికిగా తయారైంది. నీళ్లు మురికైనప్పుడు ఏమవుతుంది, దోమలు చిన్న చిన్న కీటకాలు బయలుదేరుతాయి. ఆ క్రిమి కీటకాలు ఇలాంటివి దోమలు బయలుదేరినప్పుడు ఆ ఊర్లో అందరికీ మలేరియా రావడం మొదలెట్టింది. ఇలా మలేరియా వచ్చేటప్పటికి ఊరి వాళ్ళంతా ఒక మీటింగ్ వేసుకుని ఈ చెరువును పూడుస్తే కానీ రోగాలు తగ్గవు, అందుకే ఈ చెరువును పూడ్చేద్దాము అని మొత్తం చెరువును పూడ్చేశారట. అంటే ఏమైంది, ఎవరికి ఇవ్వకుండా, ఎవరికి ఒక్క బొట్టు ఇవ్వకుండా తనలోనే తను ఉండాలనుకుంటే ఏమైంది, అందులో చేరకూడనివి చేరింది. నది ఏం చేసింది, ఎప్పుడు ప్రవహించుకుంటూ వెళ్ళిపోయింది. ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా తనని అంతమంది ఉపయోగించుకున్నా తన గమ్యం లక్ష్యం వైపు పరిగెట్టి సముద్రంలో కలిసింది. కలిసాక సముద్రం నీళ్ళు ఉప్పగా అయ్యాయని భగవంతుడు ఆ సముద్రాన్ని అలా వదిలేశాడా? మరి ఆ నీరుని ఆవిరిగా మార్చి, ఆయన సిస్టమ్ ఆయనకు ఉంది కదా, ఆయన చాలా మెకానిక్ తెలుసు. అందుకని ఏమైంది, ఈ నీరుని ఆవిరిగా మార్చి ముందు తెల్లని మేఘం అవుతుంది. ఆ తెల్లని మేఘం నల్లని మేఘం అయ్యాక ఒక చల్లగాలిని వీచమన్నాడు. వరుణదేవుడికి పురమాయించాడు. సూర్య భగవానుడికి ఆవిరి చెయ్యన్నాడు. వరుణదేవుడిని గాలి వీచవయ్యా మళ్ళా వర్షంగా, మళ్ళా తీయని నీరుగా ప్రజలకి నదీమ తల్లి ఏ రుచితో వచ్చిందో, ఏ రుచితో ఉన్నప్పుడు ప్రజలు ఉపయోగించుకున్నారో అదే రుచితో మళ్ళా ప్రజలకు అందించు అన్నాడు. చిత్రం చూడండి, భగవంతుడి సిస్టమ్స్ ఎలా ఉంటాయో. మరి నది నా నీళ్ళు ఎందుకు ఇవ్వాలని అనుకోలే. ఒక యోగికి మంచి నీళ్ళు ఇస్తుంది, ఒక సింహానికి మంచి నీళ్ళు ఇస్తుంది. క్రూరముఖమని దానికి ఇవ్వను అందు, యోగి అని దీనికి ఇస్తాను అందు. అన్నిటినీ సమతాభావం, సమత్వం, దైవీ గుణం ఉన్నప్పుడు ఆ నదిలాగా మరి మనలో కూడా వీడు మంచివాడా వీడు చెడ్డవాడా అని మనం చూడకుండా అందరికీ సహాయం చేయాలి. వాడి చెడ్డ వాడినే నాశనం చేస్తుంది. కానీ అందరినీ, ఇప్పుడు మనమే ఉన్నాం చూడండి, గురువుగారు మనకి ఏం నేర్పారు, కులమతాలు చూడకుండా, ఏది చూడకుండా మరి మనం అందరికీ ధ్యానం నేర్పుతాం. కానీ ఈ ధ్యానం నేర్పి జ్ఞానులం అయ్యాము అంటే సరి అయిన జ్ఞానం మనకుందా లేదా అన్నది విచారణ చేసుకోవాలి. అదే చింతన చేయడం అంటారు. చింతలో ఉండకు, చింతనలో. ఈ మధ్య నేను ఫేస్బుక్ లో ఒకటి చూశానండి. ఏంటి అంటే ఒకళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు, నాది గత జన్మలో బ్రాహ్మణ ఆత్మ, ఈ జన్మలో ముస్లిం పుట్టుగాని. అసలు అందులో ఆ వర్డ్ లో మీరు ఎప్పుడైనా చింతన చేశారో లేదో, ప్రతి విషయాన్ని మీరు చింతన చేయమని, విచారణ చేయమని చెప్తున్నాను. మరి మీరు ఎంతవరకు విచారణ చేస్తున్నారో
అలాంటి కొటేషన్స్ అలాంటి ఫేస్బుక్ లో ఉన్నప్పుడు లైక్స్ ఇస్తున్నారు అంటే అమ్మో ఆవిడ గొప్ప సోల్ అని మీరు లైక్స్ కూడా ఇస్తారు. ఆత్మకి కులమతాలు ఉన్నాయా? ముందు అది మీరు విచారణ చెయ్యండి. ఉన్నాయా? శరీరానికి కులమతాలు, ఆత్మకు ఉన్నాయా? ఎప్పుడైనా వాళ్ళు ఎదురైనప్పుడు మీరు క్వశ్చన్ వేస్తారని నేను మీకు నేర్పుతున్నాను. అది నేను బ్రాహ్మణాత్మ, ముస్లిం శరీరం ఇప్పుడు ధరించాను అంటే ఆత్మ పైనుంచి రిలీజ్ అయినప్పుడు వీడి బ్రాహ్మణ ఆత్మ, వీడి కోమట ఆత్మ, వీడు గొల్ల ఆత్మ, వీడు శూద్రాత్మ అని ఏమైనా ఉంటుందా? ఉంటుందా? ఉండదు. కానీ ఆత్మ అనగానే అది భగవంతుడి తత్వం. ఏ అవసరాలకి, ఏ అనుభూతులకి ఈ శరీరాలు ధైర్యస్తుంది. కానీ కులమతాలు ఎదిరించి పోనీ నేను రాజాత్మని, కిందసారి రాజు జన్మ తీసుకున్నాను, ఈసారి బ్రాహ్మణ జన్మ తీసుకున్నాను అంటే అది బాగుంది. కానీ నేను బ్రాహ్మణ ఆత్మని, నేను కోమట ఆత్మని, ఆత్మకు కులమతాలు ఉన్నాయా? మీరు వెతుకుతున్నారా, దిగజారుతున్నారా? నాకు అర్థం కావట్లేదు. మరి బ్రాహ్మణ ఆత్మ ఏంటి? మళ్ళా అక్కడ బ్రాహ్మణ ఆత్మ గొప్పదైనట్టు, శూద్ర ఆత్మ చిన్నదైనట్టు, ఈ భావాలేంటి, ఈ లోకులేంటి, వీళ్ళు ఎదుగుతున్నారా అని. అంటే మనం మాట్లాడే ప్రతి మాట, మన స్టేట్మెంట్లు చాలా కరెక్ట్ గా ఉండాలి. లేకపోతే మనం ఏం జ్ఞానం నేర్చుకున్నట్లండి? చింతన లేక మాట్లాడే మాటలు, చింతన లేక ఇచ్చే స్టేట్మెంట్లు ఇలాగే ఉంటాయి. అవునా? అక్కడ విచారణ లేదు. చింతన అంటే విచారణేనండి. నేను ఎత్తి ప్రాస బాగుంటుందని చింత, చింతన, నిశ్చింత అని ఇచ్చాను. మీరు చెప్పడానికి కాన్సెప్ట్ బాగుంటుందని 3 వర్డ్స్ పెట్టించండి. అర్థమైందా? మనం చెప్పాము అంటే కాన్సెప్ట్ కూడా చాలా అందంగా ఉండాలి. అందంగా ఉన్నప్పుడే జనం మన వైపు తిరుగుతారు. మన వైపు తిరిగి అట్రాక్షన్ చేసేసి మనం పొగడమని కాదు. మన మాటలు, మన భావాలు, మన జ్ఞానం వాళ్ళు వినాలి. వినాలి అంటే కొత్త టిస్ట్ ఉండాలి, కొత్త వర్డ్స్ ఉండాలి వాళ్ళకి. అప్పుడే మన వైపు మన మాట వింటూ ఉంటారు. ప్రతి వాడు కరెక్ట్ ధ్యానం చేయాలి, కరెక్ట్ జ్ఞానం పొందాలి. ఆకాశంలో ఊహలు పెంచుకోవడం కాదు, భూమి మీద ఉండి వాస్తవాన్ని గ్రహించాలి. అది మన తాపత్రయం. మనం అలాగే పెరుగుతున్నాం, వాళ్ళు అలాగే ఉండాలి. ఇవ్వడం నేర్చుకుంటే మరి నువ్వు ఎప్పుడు ఉంటావు? నిశ్చింతలో ఉంటావు. నిశ్చింత ఎప్పుడు వస్తుంది? నువ్వు ధ్యానం చేసి, జ్ఞానం పొంది, కర్మ సిద్ధాంతం నేర్చుకుని, నాకు ప్రారబ్ధంలో ఉన్నది నాకు వచ్చే తీరుతుంది, ప్రాప్తంలోకి వస్తుంది, నేను ఎంత పరుగులు చేసి ఎంత చింత పెట్టుకున్నా రాదు అనే విచారణ నీకు తెలిసినప్పుడు, చింతన చేసినప్పుడు నీ జీవితం అంతా నిశ్చింతే. అందుకే ధ్యానం చేసి నేను శరీరం కాదు ఆత్మని, ఆత్మ మరి భగవద్గీతలో ఇది కూడా ఇచ్చాడు, ఆత్మ లక్షణాలు ఏమిటి? ఆత్మ శస్త్రం చేత ఛేదింపబడదు, అగ్ని కాల్పబడదు, నీరు తడపబడదు, వాయువు చెలింప చేయదు, ఆర్పివేయదు. అంటే ఆత్మ లక్షణాలు ఇన్ని రకాలుగా భగవద్గీతలో చెప్పి ఆత్మకు కులమతాలు లేవు అని ఇన్ని మనకు నేర్పుతున్నాడు. ఇవన్నీ మనం ఎప్పుడైతే చింతన చేసి ఒక శ్లోకం చదివేమో అంటే, ఒక తాత్పర్యం తెలివేమంటే దాని గురించి మళ్ళీ ఆలోచించుకోవాలి. మనం ఎంత ఆలోచిస్తామో మన పరిధి అంత పెరుగుతుంది. ఆలోచనే మనకి లక్ష్యం. అందుకని ఈ ఆత్మ ప్రతి క్షణము మాయలోకి వెళ్ళిపోయి మాయ పొరలను కప్పుకుంటున్నప్పుడే ప్రాపంచిక జీవితంలో పరుగులాడుతూ ఉంటాం. ఆ మాయను తొలగించుకునే మార్గమే ధ్యానం. అందుకే రోజు ధ్యానం ఎందుకు అంటే, రోజు చూడండి, దీనికి స్వామి రామ గారు వాళ్ళ గురువు గారు ఒకసారి నాకు అన్నీ నేర్చేసుకున్నాను, నాకు వచ్చు కదా అంటే, గురువు గారు అన్నారట, కాదు కాదు నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి రా అన్నారట. రానగానే స్వామి రామ 2 రోజులు కష్టపడి బయలుదేరి అక్కడికి వెళ్తే చిన్న కాఫీ కొట్టు ఉందట, ఆ చిన్న హోటల్. మరి అటువంటి చోట చిన్నవే ఉంటాయి కదా, పెద్ద స్టార్ హోటల్స్ ఉన్నాయి హిమాలయ సానువుల్లో. అక్కడికి వెళ్ళి అలా కూర్చున్నాడట. ఆడ అడిగాడట, ఎందుకు వచ్చి అంటే, మా గురువు గారు ఇక్కడికి వెళ్ళి చూడమన్నారు.
అలా 2 రోజులు కూర్చుంటే ఆయన రోజు రాత్రి పాత్రలు తోముతున్నాడట, బోర్లిస్తున్నాడట, పొద్దున మళ్ళా పాత్రలు కడిగి వంట చేస్తున్నాడట. ఇలా 2 రోజులు చూసాక వచ్చేసాడట. వచ్చాక గురువుగారు అడిగారట, చూసావా అక్కడ ఏముందండి నేను నేర్చుకోవడానికి అన్నాడు. మరి ఆయన ఏం చేశాడు అని అడిగాడట. ఏముంది, రాత్రి బోర్లిస్తున్నాడు, పొద్దున కడిగి పొయ్యి మీద పెడుతున్నాడు, దీనికి నేను నేర్చుకోవాల్సింది ఏముంది అన్నాడట. రామ అలా అనగానే గురువు గారు అన్నారట, మరి రాత్రి కడిగిన పాత్రల్ని మళ్ళా పొద్దున్న ఎందుకు కడుగుతున్నాడు? ఎందుకంటే దాని మీద దుమ్ము పడవచ్చు, ఆ పడింది మళ్ళా కడిగి పెడుతున్నాడు. అలాగే నువ్వు కూడా ఈరోజు ధ్యానం చేసేవని రేపు ధ్యానం మానేస్తే మాయ అనే దుమ్ము ఆత్మ మీద పడుతుంది. అందుకే ఆ మాయని జయించడానికి నువ్వు రోజు ధ్యానం చెయ్యాలి. అందుకే నీకు అది నేర్పడానికే నేను అక్కడికి నిన్ను పంపాను అని రామాకి చెప్తారట. అలా చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత శ్రద్ధగా ఉండొచ్చో ఆ గురువులు నేర్పేవారు. మనం నేర్చేసుకున్నామని కాదండి, జీవితం అంతా నేర్చుకోవాలి మనం. అందుకే చూడండి, ప్రాపంచిక చదువులకి పరిమితులు ఉండొచ్చు, ప్రాపంచిక పనులకి పరిమితులు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో పరిమితే లేదు. అందుకే చూడండి, విత్తనం మారొచ్చు, మొలక మారొచ్చు, మహావృక్షం మారదు. విజ్ఞానం అది విశేషంగా ఎదుగుతుంది, కానీ అది పరిమితం అవ్వదు. అందుకే మహావృక్షం ఇంకా విస్తరిస్తాదే కానీ ఇంతే ఎదుగుతాను అని అనదు. అలాగే మనం కూడా విశేషంగా ఎదగాలి అంటే చింత వదిలి చింతనలో ఉండి నిశ్చింతగా ఉండగలగాలి. విషయ వాంఛలు బానిసత్వానికి దారితీస్తే ఆత్మ విచారణ అంటే ఆత్మ చింతనలో ఉంటే మనం స్వతంత్రంగా జీవించగలుగుతాం. మనకి విషయ వాంఛల వల్లే చింతలు వస్తాయి, అప్పుడు మనం బానిసలుగా మారిపోతాం. మరి ఆత్మ చింతనలో ఉంటే, ఈ చింతనలో ఉన్నప్పుడు స్వతంత్రంగా బతుకుతాం. అందుకే చింత వదిలి చింతనలో ఉంటూ ఎప్పుడూ నిశ్చింతగా ఉండాలని కోరుకోవాలి. చింతనలో ఉన్నవాడు నిశ్చింతగా ఉంటాడు, చింతలో ఉన్నవాడు కృంగిపోతాడు. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అందరి దగ్గర నుంచి నాకు రావాలనుకుంటే చింత, నీది 10 మందికి ఇచ్చినప్పుడు చింతనలో ఉంటావు. దాని యొక్క ఫలితాన్ని అనుభవించినప్పుడు నిశ్చింతగా ఉంటావు. మరి ఈరోజు చింత అంటే ఏంటి, చింతన అంటే ఏంటి, నిశ్చింత అంటే ఏంటి మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. మరి మీకు చెప్తున్నానని ఏంటో, నాకు రోజుకో కొత్త పుస్తకం దొరుకుతుంది, అది నేను చదువుతాను, మన్నాడు మీకు అది కాన్సెప్ట్గా ఇస్తాను. చూసారా, ఇస్తే వస్తుంది అనడానికి నిదర్శనమే నేను చెప్పే కాన్సెప్ట్లు. ఏదో లైబ్రరీలోకి వెళ్తాను, నాకు ఏదో పుస్తకం దొరుకుతుంది, అది చదువుతాను, అబ్బాయి ఎంత బాగుంది జ్ఞానం అనుకుంటాను, అదే మీకు చెప్తూ ఉంటాను. మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.